ఆలుగడ్డ ఫ్రై చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఇంకా అది కూడా లేట్ అవుతుంది, అంటే ఊరికే ఫ్రై చేస్తూ ఉండాలి కదా. కాకరకాయ వండుతా, తర్వాత దోసకాయ పప్పు అయితే వండుతాను. ఇది కీర దోసకాయ, దీన్ని పప్పుగా వండుతాను. ఈరోజు కూడా నేను నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేకపోయాను. నేను వ్లాగ్ అనేది మంచిగా చేద్దాం అనుకున్నాను, కానీ పనంతా లేట్ అయిపోయింది. ఎట్లా అంటే ఈ వంట చేసేవరకే మా సార్ వచ్చిండు. మా సార్ రాగానే అందరం కలిసి అన్నం తిని గిన్నెలు తోమే వరకు 2:00 అయిపోయింది. మళ్ళీ ఇంకప్పుడు కునాఫా చాక్లెట్ చేశాను, అది చేసే వరకు 4:30 అయింది. మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ చేసేసాను. అప్పటికే నాకు ఎందుకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చి కాళ్ళన్నీ గుంజినాయి. ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేయలేదు. ఈ వీడియోకి వాయిస్ నేను మండే రోజు మార్నింగ్ 9:00 అయితే చెప్తున్నాను. టిఫిన్ అంతా వర్క్ అయిపోయింది. ఇప్పుడు నేను వంట చేయాలి కదా. ఈరోజు కూడా వీడియో రికార్డ్ చేయాలని అస్సలు అనిపిస్తలేదు. చాలా బోర్ వస్తుంది నాకే. ఎట్లా అంటే బోర్ అంటే తీయాలనిపిస్తలేదు, ఇంకా అలసిపోయినట్టుగా. అరే ఎంత కష్టపడి ఉరికి 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 చేసినా కూడా మనకి వ్యూస్ ఏం వస్తలేవు, మన వీడియో అనేది ముందుకే పోతలేదు. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని వీడియో రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఉరుకులు పరుకులుగా అన్నట్టుగా అనిపిస్తుంది. మనకేంటి అంటే మనం చేసే పనిలో మనకు రిజల్ట్ ఉంటే మనం ఎంత కష్టమైనా ఊరికనే చేయగలుగుతాం, ఆడుతూ పడుతూ నవ్వుతూ చేయగలుగుతాం. కానీ మనం చేస్తున్న దానికి ఫలితం లేకుండా పోతుంది. అన్నీ లాస్ట్‌కి పడిపోతున్నాయంటే ఇంక మన బ్రెయిను యాక్సెప్ట్ చెయ్యదు. ఇంక నువ్వు ఎంత చేసినా అంతేలే అని చెప్పేసి కొన్నిసార్లు మన బ్రెయిన్ చెప్తుంటది. మన మనసేమో ఇప్పుడైతే చెయ్యి, తర్వాత చూద్దాము అన్నట్టుగా చెప్తుంటది. ఈరోజు ఇంకా నేను ఆలోచించి, ఆలోచించి బాగా అలసిపోయానన్నట్టు నాకనిపిస్తుంది. వీడియో అయితే రికార్డ్ చేయాలనిపిస్తలేదు. ఇక రికార్డ్ ఏం చేస్తలేను. ఈరోజు వీడియో రికార్డ్ చేయకపోతే రేపు మంగళవారం రోజు వ్లాగ్ అయితే అప్లోడ్ చేయడానికి ఏముండదు. కనీసం నేను అప్లోడ్ చేసిన వీడియోస్‌కి ఒక 2,000, 3,000 వ్యూస్ ఉంటేనన్నా కొంచెం ఉరకాలనిపిస్తది. మొత్తం 0-0 పడిపోతున్నాయి. అందుకే ఈరోజు అలసిపోయాను. అంటే రోజు ఇదే మాట మీకు చెప్తున్నాను కదా. చెప్తూ ఉంటే మీకు కూడా విని విని చిరాకొస్తుండొచ్చు. కాకపోతే నా బాధ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక సాటర్డే రోజు మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను గదా. ఫస్ట్ ఏమనుకున్నానంటే కాకరకాయ పులుసు కూర వండేసి ఆలుగడ్డ ఫ్రై అయితే చేద్దామనుకున్నాను. మళ్ళా ఇప్పుడు కాకరకాయ కూర వండాలి, ఆలుగడ్డ ఫ్రై చేయాలంటే టైం అయితే పడుతూ ఉంటది. నేనేం చేశానంటే పని స్టార్ట్ చేసిందే 10:30కి అట్లా స్టార్ట్ చేశాను. ఇక మళ్ళా మా వాళ్ళు 12 వరకల్లా వస్తే అందరం కలిసి తినేసేయాలి గదా. అందుకే ఇంకా ఆలుగడ్డ ఫ్రై కాకుండా పప్పు అయితే చేశాను. ఈరోజు పప్పులోకి కీర దోసకాయ అయితే వేశాను. నేను ఆ కీర దోసకాయని పచ్చడి చేస్తాను. మళ్ళా కొంచెం ఉప్పు, కారం కలిపి రెడ్ కలర్ పచ్చడి ఉంటది కదా, అదొకటి. ఇట్లా అప్పుడప్పుడు పప్పులోకైతే వేస్తాను. అయితే కర్రీ వండుతున్నాను గదా, మళ్ళా పప్పు సెపరేట్‌గా పోపు పెట్టి వండితే లేట్ అవుతది అని చెప్పేసి అన్నీ కలిపి కుక్కర్‌లో అయితే వేశాను. అయితే ఒక్క విజిల్ రాగానే పప్పు అయితే మెత్తగా అయిపోయింది. ఈరోజు నేను కీర దోసకాయ, పెసరపప్పు అయితే వండాను. ఇంకా పప్పు అయిపోయినంక పక్కన పెట్టేసి కాకరకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే కాకరకాయలని బాగా ఉప్పు, పసుపు వేసి పిసికి అది రసం అంతా తీస్తాను. చేదనేది పోతుంటది కదా, ఆ తర్వాతనే కర్రీ అనేది వండుతాను. డైరెక్ట్‌గా నాకు అలా పిసకకుండా వండితే మస్తు చేదు వండినట్టుగా అనిపిస్తది. ఇక కాకరకాయలేమో గ్యాస్ మీద ఫ్రై అవుతున్నాయి గదా. ఇప్పుడైతే ఇంకా నేను వాటర్ క్యాన్ అయితే పెట్టినా. నేను వాటర్ క్యాన్ ఎప్పుడు ఈడ కిందనే పెడతాము. ఇంతకు ముందుకు గ్యాస్ లేనప్పుడు పైన పెట్టేవాళ్ళము. ఇక గ్యాస్ తీసుకొచ్చినప్పుడు సంది కిందనే పెడతా వాటర్ క్యాను. అక్కడ బాటిల్ అయితే బాటిల్ పట్టేంత ఎత్తులో ఉంటది. ఒక స్టూల్ ఉంటది. ఆ స్టూల్ పైన పెడతా. పప్పు రెడీ అయిపోయింది. కానీ కాకరకాయనే అవుతుంది. ఈ పప్పేమో మెత్తగా అయిపోయింది. ఈరోజు గూడా కాకరకాయ పులుసయితే వండుతున్నాను. మా సారు చాలా అంటే చాలా చెప్తున్నారు కాకరకాయలో ఇలా పులుసు పోయకని. నాకేమో ఇట్లనే ఇష్టం. విషమకు గూడా ఇట్లనే ఇష్టము. అందుకే ఇంకా పులుసేసేసి కాకరకాయ వండిన తర్వాత అందరము తిని గిన్నెలు తోమి మళ్ళీ ఈవినింగ్ 2:00 అవుతుంది. ఇప్పుడు కునాఫా చాక్లెట్ అయితే ట్రై చేస్తున్నాను. ఈ చాక్లెట్ చేయడం చాలా ఈజీ అనుకున్నాను, కానీ చేస్తూ ఉంటే కష్టమని నాకైతే అనిపించింది. ఈ చాక్లెట్ చేయడం కోసం నేనైతే అన్నీ తీసుకున్నాను. ఏంటి అంటే ఈ పిస్తా ప్యాకెట్ ఉంది కదా, ఇది 300 రూపీస్. మొన్న షాప్‌కెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఇంకా పిస్తాలని మనము పైన ఉండే షెల్స్ ఉంటాయి కదా, ఆ షెల్స్ తీసుకొని
వాటినైతే తీసేసుకోవాలి. ఇగో ఇలా అయితే నేను తీసుకున్నాను. వీటికి క్వాంటిటీ అనేది ఏముండదు. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నా దగ్గరున్న చాక్లెట్ మోల్డ్ అనేది కొంచెం హైట్ అనేది తక్కువ ఉంటది. అందుకే నేను కొంచెమే పిస్తాస్ అయితే తీసుకున్నాను. తర్వాత బటరు, ఇంకా సన్న సేమియా. ఆల్రెడీ ట్రెండ్ అంతా అయిపోయిన తర్వాత నేను 2 ఇయర్స్ తర్వాత దీన్ని అయితే ట్రై చేస్తున్నాను. వైరల్ దుబాయ్ కునఫా చాక్లెట్ అప్పుడే చేస్తే బాగుండేది అనిపించింది. ఇక నేను జూన్‌లో ఇంటికి పోయి వచ్చిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లలో ట్రెండింగ్ రెసిపీస్ ఉంటాయి కదా! ఎప్పటివప్పుడే ట్రై చేసి వీడియోస్ అనేవి నేను పెడతాను. ఇప్పుడైతే ఆ సన్న సేమియాని కొంచెం బటర్ వేసుకొని దోరగా ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి ఇలా పిస్తాలనైతే తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా! ఇలా పౌడర్ లాగా అయితే చేసుకున్నాను. ఇదంతా నేను ఫస్ట్‌గానే చేశాను. చాక్లెట్ మెల్ట్ చేసుకొని, చాక్లెట్ మౌల్డ్‌లో చాక్లెట్ వేసుకొని, అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, ఈ ప్రాసెస్ చేస్తే బాగుండు అన్నట్టుగా నాకు అనిపించింది. ముందుగా చేసుకున్న మనకి ఎలాంటి నష్టమేం లేదు కానీ, అప్పటిలోపు ఆ చాక్లెట్ అనేది కూల్ అవుతది కదా! పని ఈజీగా అయిపోతది అంతే. ఇంకా నేను సన్న సేమియాలోకి ఈ పిస్తా పౌడర్ వేసుకొని, కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ప్యాకెట్ ఉంది కదా! ఇది 60 రూపీస్. ఇక్కడ నాకైతే షాప్‌లో దొరుకుతుంది. మీరు కూడా కావాలంటే ఇట్లా మన స్టీల్ డబ్బాలో వచ్చే వాటికన్నా ఇలా ప్యాకెట్‌లో వచ్చేవి రేట్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. కండెన్స్డ్ మిల్క్, తర్వాత పిస్తా పౌడరు ఇవన్నీ యేసుకొని కలిపేసుకున్నాను. చూస్తున్నారు గదా! ఇప్పుడు దీంట్లోకి 1 డ్రాప్ గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాను. ఈరోజు నేను దీంట్లో కలర్ గూడా వదలలేదు. ట్రై చేస్తే పర్ఫెక్ట్‌గా ట్రై చేయాలి అన్నట్టుగా గ్రీన్ కలర్ గూడా వేసేసి ఇలా అయితే కలిపేస్తున్నాను. 1 డ్రాప్ ఏస్తే అది 2 డ్రాప్స్ అయితే పడింది. కొంచెం గ్రీన్ కలర్ ఎక్కువైనట్టుగా నాకనిపించింది. ఇలా మనం చాక్లెట్ పైన స్ప్రెడ్ చేసేటట్టుగా ఉండాలి. కొంచెం మనం కండెన్స్డ్ మిల్క్ అనేది కొంచెం చూసుకుంటూ వేసుకుంటే అలా స్మూత్‌గా అయితే వచ్చేస్తది. ఇప్పుడు చాక్లెట్స్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ వచ్చేసి నేను బయట బేకరీలో తీసుకున్నాను. 160 రూపీస్‌కి. కానీ ఈ మధ్య కాలంలో అందరూ కోకో పౌడర్, బెల్లం వేసి ఈ చాక్లెట్‌ని అయితే చేస్తున్నారు. నేను ఇంటికెళ్ళొచ్చినంక అలా గూడా ట్రై చేస్తాను. ఈ చాక్లెట్ అంతా ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను గదా! ఇప్పుడు నేను దీన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ చాక్లెట్ మెల్ట్ చేయడానికి నాకు అంతా ఇంత కష్టాలు కాదు. ఎప్పుడైనా సరే చాక్లెట్ మెల్ట్ చేయాలంటే నాకెందుకో కొంచెం భయమైతది. సరిగ్గా మెల్ట్ అవుతదా? కాదా? అని చెప్పేసి. ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కింద మనకు కొంచెం స్క్వేర్ షేప్ ఉండే బౌల్ అయితే తీసుకోవాలి. నేనేమో ఒక చిన్నది కూరూడ్చే బౌల్ అయితే తీసుకొని దాంట్లో వేడి నీళ్ళైతే వేడి చేసి పైనైతే బౌల్ పెట్టి చాక్లెట్‌ని మెల్ట్ చేస్తున్నాను. కానీ అది ఊకే ఇట్లా మనం ఒక 2, 3 టైమ్స్ ఇట్లా కలపగానే అది జారుతూ ఉంది ఒక్కొక్క సైడ్‌కి. ఒకసారైతే కింద పడడానికే వచ్చింది. మళ్ళా సరిచేసి చాక్లెట్ అయితే మళ్ళీ మెల్ట్ చేసుకోవడానికి పెట్టేశాను. ఇక ఇట్లా కాదని చెప్పేసి కిందకి తీసేసి మళ్ళా దానిపైనే బౌల్ పెట్టి చాక్లెట్‌ని మెల్ట్ చేశాను. ఇక చూస్తుండ్రు కదా! ఇప్పుడు ఇంకా కునాఫా చాక్లెట్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. చాక్లెట్ మౌల్డ్ పైన చాక్లెట్ అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న ఈ చాక్లెట్ మోల్డ్ మీషో నుంచి అయితే తీసుకున్నాను. దీంతో పాటుగా నాకు చాలా మౌల్డ్స్ అయితే వచ్చినాయి. నేను ఇవి కేక్స్ చేయడానికి ఈ మౌల్డ్స్ అనేవి యూజ్ చేస్తాను. అంటే ఇప్పుడు మనం చాక్లెట్ మెల్ట్ చేసి కేక్ పైన డెకరేషన్ చేస్తాం కదా! వాటి కోసం యూజ్ చేస్తాను కాబట్టి ఇలా చాక్లెట్ మౌల్డ్ అనేది హైట్ తక్కువగా ఉంది. కానీ కునాఫా చాక్లెట్ చేయడానికి హైట్ అనేది ఎక్కువగా ఉండాలి. అప్పుడైతేనే చాక్లెట్ ఇంకొంచెం థిక్‌గా వస్తుంది. ఇంకా నేనైతే నా దగ్గర ఉన్న ఈ చాక్లెట్ మౌల్డ్ తీసుకొని ఇలా చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అయితే తీసుకోవాలి. ఇంకొక చాక్లెట్ మౌల్డ్ తీసుకొని దీంట్లో కూడా చాక్లెట్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఈ మౌల్డ్ అయితే నా దగ్గర లేదు. మా పక్కన అక్క దగ్గర ఉంటే నేనైతే తీసుకొచ్చాను. అయితే దీంట్లో ఒక 2 షేప్స్ అయితే ఉన్నాయి. కానీ మనకు ఈ కునాఫా చాక్లెట్ చేయడానికి స్క్వేర్ కలర్ చాక్లెట్ మౌల్డ్స్ అయితే మంచిగుంటాయి. దాంట్లో మనము ఆ కునాఫాది గ్రీన్ కలర్‌ది ఫిల్ చేస్తాం కదా! అది మంచిగా మిడిల్‌లో సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను అది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళా చాక్లెట్ మౌల్డ్ అయితే ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీశాను. ఒక 5 మినిట్స్‌లోనే చాక్లెట్ అయితే గట్టిపడింది. అయితే నా డీప్ ఫ్రిడ్జ్‌లో స్పేస్ అనేది లేదు. మొత్తం ఐస్‌తోనే ఉంది. ఇంకా నేను ముందు రోజు నైట్
ఫ్రిడ్జ్ స్విచ్ అనేది ఆఫ్ చేస్తే మార్నింగ్ కల్లా ఐస్ అంతా కరిగిపోతే మంచిగా నాకు చాక్లెట్స్ మోల్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది అనుకున్నాను. కానీ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఉన్న ఐస్ పైనే ఇలా చాక్లెట్ మోల్డ్ అయితే పెట్టేశాను కదా! అందుకే కొంచెం ఒకవైపు హైట్‌గా, ఒకవైపు హైట్ తక్కువగా వచ్చింది. నేను దాన్ని సమానంగా వచ్చేటట్టు చాక్లెట్ మోల్డ్‌ని కొంచెం లాగినట్టు చేస్తే మధ్యలో అయితే క్రాక్ వచ్చింది. ఇంకా నేను మళ్ళీ దానిపైన చాక్లెట్ ఫిల్ చేసి ఇలా కునాఫా ఫిల్లింగ్ అయితే చేసేసుకొని మళ్ళీ పైనుంచి చాక్లెట్ అయితే వేస్తున్నాను. నేను తీసుకున్నది ఈ మౌల్డ్ హైట్ తక్కువగా ఉండడం వల్ల చాక్లెట్ అనేది కొంచెం తిన్నుగా అయితే వస్తుంది. ఇక చూస్తున్నారు కదా! ఇట్లా చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే సరిపోతుంది. ఈ చాక్లెట్ చేయడం అయితే చాలా ఈజీ అనుకున్నాను. కానీ అనుకున్నంత ఈజీ అస్సలు కాదు. చాలా కష్టపడ్డాను. అదేంటో తెలీదు, చాక్లెట్ మెల్ట్ చేసిన ఒక 10 నిమిషాలకే మళ్ళీ చాక్లెట్ అనేది గట్టి పడుతుంది. ఇక నేనేం చేశానంటే మళ్ళీ కొంచెం వాటర్ వేడి చేసుకొని ఆ బౌల్ అనేది ఆ వాటర్ పైన పెట్టి చాక్లెట్‌ని అయితే చేసుకున్నాను. ఇక చూసిండ్రు కదా! 2 చాక్లెట్‌లు అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇగో ఇప్పటికి నా ఫ్రిడ్జ్ అన్ని సెట్టింగ్స్ అన్నీ మంచిగా ఆన్ చేసినా గూడా ఐస్ అనేది కరుగుతుంది. నైట్ కరుగుతదనుకుంటే అది ఇప్పుడైతే కరుగుతూ ఉంది. నీళ్ళ డ్రాప్స్ అన్నీ ఇట్లా రాలుతూ ఉన్నాయి. నేను అనుకున్నాను ఈ చాక్లెట్స్ పైన పడితే చాక్లెట్ మెల్ట్‌గా అయిపోతదేమో అనుకున్నాను. కానీ మెల్ట్ ఏమి అవ్వలేదు. ఒక చాక్లెట్ మౌల్డ్‌ని పెట్టిన తర్వాత ఇంకొక చాక్లెట్ మౌల్డ్ తీసుకొని ఇలా గూడా ఫిల్లింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను చేత్తోనే చేస్తున్నాను. మనకి ఈ ఫిల్లింగు మనకి నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. కష్టమేం లేదు. కానీ చాక్లెట్ ఫిల్ చేసేటప్పుడే కొంచెం కష్టంగా అనిపించింది. ఈ చాక్లెటు ఊరికనే గట్టి పడుతుంది. నేను ఇప్పుడే మెల్ట్ చేశాను. అయినా కూడా గట్టి అయితే పడుతుంది. అందుకే ఇంక నేనేం చేశాను, ఇష్టం వచ్చినట్టుగా ఫిల్ చేసుకొని ఇలా కొంచెం పాలెట్ నైఫ్‌తోని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ మౌల్డ్‌ని కూడా ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే చాక్లెట్స్ అయితే రెడీ అవుతాయి. విషమ్మా, ఫ్రిడ్జ్లో చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నాయి, ఇక్కడ తీసుకురావాలన్నా? చిన్న తీసుకురా. రెండు ఉన్నాయి, చెరొకటి తీసుకురాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి చూడు. అమ్మా ఎట్లా చేసినానా? అది చేసేటప్పుడు చాక్లెట్ బాగా కరిగిపోయిందనా, అందుకే తీసుకొచ్చినవా? చాయ్ మసాలాలకు మనం చాక్లెట్స్ తింటాం, ఓకేనా? విషమ్మా, నేను చేసే చాక్లెట్స్ అస్సలు బాగుండవు కదా. ఏం బాగుంటాయి మా అమ్మ, బయట చేసేదంటే ఇవే బాగుంటాయి. బయట చేసి కన్నా ఇవే బాగుంటాయా? మిక్సర్ తిను, ఇంకా హీటర్ ఆన్ చేయలేదు చాయ్కి. ఇదేంటిదో తెలుసా విష్కనే? ఏంటి చెప్పు. కాదు, చాక్లెట్ కంపెనీ దుబాయ్ కునాఫా చాక్లెట్. దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్. దుబాయ్ దుబాయ్ ఓన్లీ దుబాయ్ నుంచి వచ్చింది. దుబాయ్ కునాఫా చాక్లెట్. అట్లా కాదు, ఇప్పుడే పెట్టదు. డైరీ లెక్కనే ఉంది. ఇటు వచ్చి డైరీ లెక్కనే ఉంది. ఇది దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ చేసేసాను. మళ్ళీ అనిపిస్తుంది. ఒక్క నిమిషం నీళ్ళు కాచింది. నోట్లా నీళ్ళు కాచింది. నీకు నీళ్ళు ఎప్పుడు కారుతూనే ఉంటాయిలే. నీళ్ళు వచ్చినాయి రో. మీకే కదా నేను ఓపెన్ చేసేది. జర ఆగుతారా, నేను ఇస్తాను కదా.
చాక్లెట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. తీస్తుంటే కూడా ఎలాంటి ఇబ్బంది ఏమి అనిపియలేదు. ఈజీగా మౌల్డ్ నుంచి బయటకైతే వచ్చినాయి. ఈ చాక్లెట్ చేసినప్పటి నుంచి మా విషమ్మకి, మా కన్నయ్యకి పానం అయితే అస్సలు ఆగుతలేదు. ఎప్పుడు తినాలా? ఎప్పుడు తినాలా? అని అంతే అనిపిస్తూ ఉంది. ఇగ చూస్తుండ్రు కదా 2 చాక్లెట్స్ అయితే చేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా 2 చాక్లెట్స్ వచ్చాయి. చాక్లెట్ మౌల్డ్ అనేది కొంచెం హైట్ అనేది ఎక్కువగా ఉంటే 2 రాకపోయేవేమో. ఇక 2 చాక్లెట్స్ చేశాను కదా! ఇప్పుడు ఇంకా టేస్ట్ చేయాలి. అందరూ కునాఫా చాక్లెట్ బావుంటది, బావుంటది అని అయితే అంటున్నారు కదా! కానీ బావుంది. ఏంటి అంటే నాకు ఈ డైరీ మిల్కు, ఈ చాక్లెట్స్ అయితే నాకు నచ్చవు. నేను ఎక్కువగా కిట్ క్యాట్, పర్క్ చాక్లెట్సే ఇష్టపడతాను. నాకు అవే తినాలనిపిస్తది. ఈ డైరీ మిల్క్స్ అయితే అస్సలు తినను. తినాలన్నా కూడా ఒక క్యూబ్ అయితే తీసుకొని నోట్లో వేసుకొని దాన్నే ఒక 10 మినిట్స్ వరకు చప్పరిస్తూ తింటాను. కానీ ఈరోజు ఈ చాక్లెట్ కూడా ఎక్కువగా తినలేకపోయాను. నాకెందుకో ఈ చాక్లెట్లని నములుతూ తినాలనిపియదు. అందుకే నేనేం చేశానంటే కొంచెం టేస్ట్ చేసి మీకు చూపించి మళ్ళీ కట్ చేసుకొని ఒక క్యూబ్ అనేది నోట్లో వేసుకొని చప్పరించాను. ఇంకా నా పిల్లలకైతే ఇస్తున్నాను. ఇది ఏం చాక్లెట్ అనుకుర్రు? దుబాయ్ కునాఫా చాక్లెట్. దుబాయ్ కునాఫా చాక్లెట్. నాకు స్నోమ్యాన్ కావాలి. నీకనే నాకు స్నోమ్యాన్. స్నోమ్యాన్ కాదు, స్నోమ్యాన్. ఏ స్నోమ్యాన్ కాదు మా, ఇది స్నోమ్యాన్. అది 2 సేమే. బచ్చి కట్టే. ఇది చూడు, తినురి మంచిగా తినకన్నా. కొరుకు ఎట్లుంది? సూపర్. నచ్చిందా? బిల్కుల్ బిల్కుల్ బయట నుంచి కొనుక్కున్న చాక్లెట్ ఎక్కడే ఉంది. ఓకే. ఈ చాక్లెట్ పిల్లలకి బాగా నచ్చింది. అలాగే మా సార్‌కి కూడా బాగా నచ్చింది. సూపర్‌గా ఉంది అని అయితే అన్నారు. నాకే చాక్లెట్స్ అనేవి ఇష్టం ఉండదు కాబట్టి అంత టేస్టీగా ఏమనిపియలేదు. మీలో ఎంతమందికి చాక్లెట్స్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. మీకు కూడా నచ్చితే ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే చాక్లెట్ లవర్స్‌కి అయితే ఈ చాక్లెట్ బాగా నచ్చుతుందని అయితే నాకు అనిపించింది. ఇక 2 పెద్ద చాక్లెట్స్ అట్లనే పెట్టాననుకో పిల్లలు ఒకటే రోజులో అయిపోగొడతారు అని చెప్పేసి ఇలా అన్నీ క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం కూడా కష్టమేం అనిపియలేదు. చాలా ఈజీగానే అనిపించింది. మరి మీలో ఎంతమంది ఈ దుబాయ్ కునాఫా చాక్లెట్ ట్రై చేసి టేస్ట్ చేశారో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చాక్లెట్ ఎలా ఉంది చూడడానికి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.